కంటి చూపుని మెరుగుపరిచే క్యారెట్ మిల్క్ అండి. మరి రుచితో పాటు దీని నిండా మంచి విటమిన్స్ ఉన్నాయి కదండి. మన కంటికి చాలా మంచిది. ఇలా దీంట్లో చక్కగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నేను క్యారెట్ మిల్క్ అండి, అదేనండి క్యారెట్ పాలు. మరి క్యారెట్లో విటమిన్ B6, విటమిన్ A, అలాగే బీటా కెరోటిన్, నియాసిన్ ఒక్కటి ఏంటండి అన్నీ ఉన్నాయి. మన శరీరానికి, స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అలాగే ఎముకలు అలాగే దంతాలు మంచిగా ఉండడానికి తోడ్పడుతుంది. క్యారెట్ కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. మరి చేసేసుకుందామా? వచ్చేసి మన కిచెన్లోకి చూపించేస్తాను. క్యారెట్ మిల్క్ తయారు చేసుకున్నాకి ఇదిగో 3 క్యారెట్లు తీసుకున్నానండి. చక్కగా కడిగి పెట్టేసుకున్నాను. వీటి ఇప్పుడు మనం ఇలా కోసేసుకుందాం. ఈ విధంగా క్యారెట్ ముక్కల్ని మనం ఇలా కట్ చేసేసుకున్నామండి అన్నిటిని. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి క్యారెట్ ముక్కల్ని మనం ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని ఇందులో వాటర్ వేసుకుని మనం ఉడికించుకుందామండి ములిగే వరకును. మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకుని విజిల్స్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మీరు ఉడికించుకోవచ్చు. ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి క్యారెట్లు నేను ఇలాగ 3 కాబట్టి మామూలుగా ఉడికిస్తున్నాను. క్యారెట్ ముక్కల్ని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నామండి వాటర్ వేసుకొని. ఇప్పుడు వీటిని ఉడకనిద్దాం. క్యారెట్ ముక్కల్ని మనం 10 నిమిషాల నుంచి ఉడికించుకుంటున్నామండి. చూద్దాం ఇప్పుడు ఉడికిని లేదో. ఇదిగో చక్కగా ఇదిగో కట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. క్యారెట్ ముక్కలు చల్లార్చుకుందాం. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని పేస్ట్ చేసేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో క్యారెట్ ముక్కల్ని మనం వేసేసుకుందాం. ఉడకపెట్టుకున్నాం కదా, వాటర్తో పాటు మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో మిక్సీ జార్లోను వేసేసుకొని ఇందులో మనం ఓ 10 నుంచి 15 బాదం అండి పొట్టు తీసుకొని వేసేసుకుందాం. చాలా మంచిది కదండి బాదం కూడా కంటికి. అలాగే 3 యాలకులండి మంచి సువాసన కోసం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని వచ్చాం. క్యారెట్ వేసుకున్నాం కదండి, బాదమును చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు పెట్టుకున్నాను. ఇప్పుడు పాలని మరగనిద్దాం. మిల్క్ బాయిల్ అవుతున్నాయండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బాదం, చక్కగా మనం ఇలా 2-3 స్పూన్స్ మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని ఉన్నది మనం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే రోజు ఇలాగ పాలల్లో వేసుకొని మనం క్యారెట్ మిల్క్ తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం కలిపేసుకుందాం చక్కగాను. బాయిల్ అయిపోయిందండి. 2 నిమిషాల నుంచి మనం ఇలా కలుపుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ మీద దించేసుకున్నామండి మన క్యారెట్ మిల్క్. ఇప్పుడు మనం ఇందులోనూ 3 స్పూన్స్ బెల్లం తురుమండి ఇలా చేసేసుకొని వేసేసుకుందామండి. ఇందులోనూ స్టవ్ మీద ఉండగా వేసుకోవద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి పాలు. స్టవ్ మీద దించేసుకున్నాక అప్పుడు మీ ఇష్టం, బెల్లం తురుము కావాలితే వేసుకోండి, లేదంటే పంచదార అయినా మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. ఇలా వేసేసుకుని కలిపేసుకుందామండి. మంచి రుచి. అలాగే బెల్లంలో కాల్షియం, ఐరన్ ఉంటుంది కదండి. కంటి చూపుని మెరుగుపరిచే క్యారెట్ మిల్క్ అండి. మరి రుచితో పాటు దీని నిండా మంచి విటమిన్స్ ఉన్నాయి కదండి. మన కంటికి చాలా మంచిది. ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాం. దీంట్లో చక్కగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసేసుకున్నట్టయితే కనుక అద్భుతమైన క్యారెట్ మిల్క్ రెడీ అయిపోయిందండి. అంతేనండి, కంటి చూపుని మెరుగుపరిచే క్యారెట్ మిల్క్ అండి. క్యారెట్ పాలు చూసారు కదా, కలర్ చూసారా ఎంత బాగుంది కదా. కలర్ని చూసే చెప్పేయచ్చండి ఇందులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో కదా. చెప్పినట్టుగా బీటా కెరోటిన్ మన శరీరానికి, అలాగే మన స్కిన్ గ్లోగా ఉండడానికి, దంతాలు కూడా దృఢంగా ఉండడానికి మంచి విటమిన్స్ ఇందులో ఉన్నాయి కదా. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి.
ఆల్రెడీ వస్తుంది. ఆళ్ళు కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాగైనా తాగేయచ్చండి గోరువెచ్చగా ఉండగా. లేదంటే ఇది సమ్మర్ కదా, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా చల్లగా అయ్యాక 2 అవర్స్ తర్వాత తాగేయచ్చు. మరి తాగి చూపిస్తాను. చాలా బాగుంటుంది. అబ్బా చాలా బాగుందండి. చాలా రుచిగా ఉంది. అబ్బా ఎంత సూపర్గా ఉందంటే బెల్లం వేసుకున్నాం. ఆ క్యారెట్ యాలకుల ఫ్లేవర్ సూపర్గా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. మరి ఈరోజు మీరు కూడా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మరి బాయ్ బాయ్.